హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ క్యారెట్ సగ్గుబియ్య పాయసం. ఈ రెండిటి కాంబినేషన్లో పాయసం ఎంతో ప్రత్యేకం. ఈ సమ్మర్లో శరీరాన్ని చలవ చేసే క్యారెట్ సగ్గుబియ్య పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా ముందుగా నానబెడితే సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతుంది. తర్వాత 3 క్యారెట్లు తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి వీటిని సన్నగా తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా వేడైన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వీటిని దూరగా వేయించుకోవాలి. ఈ దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోనే మనము తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ కాస్త మెత్తపడే వరకు మనము ఇందులోనే వేయించుకుందాం. చూడండి, కొద్దిగా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో 2 కప్పుల పాలు పోసుకుందామండి. వీటిని బాయిల్ చేసుకోవాలి. అలా రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మీగడ కట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి పాలల్లో. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. తర్వాత ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. క్యారెట్ సగ్గుబియ్యం కలిసిపోయే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. క్యారెట్ సగ్గుబియ్యం ఉడికిపోయాయి. తర్వాత ఇందులోనే మనము ముందుగా పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు ఉంది. కుంకుమ పువ్వు వేసుకుందాం. ఇది వేయటం వల్ల దీనికి మంచి కలర్తో పాటు మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అయిపోయిందండి, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదండి, పూర్తిగా చల్లారిపోయింది. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. తర్వాత బెల్లం సిరప్ వేసుకుందామండి. నేను ముందుగా ఒక 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బెల్లం సిరప్ ఇప్పుడు వేస్తున్నాను చల్లారిన తర్వాత. ఇది ముందుగా వేస్తే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి. అందుకనే కరిగించుకొని తర్వాత చల్లారిన తర్వాత వేస్తున్నాను. దీనిని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. క్యారెట్ సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోయింది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.